గ్రామాలలోని మహిళలకు అనునిత్యం అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ధరణి ముఖ్య కార్యనిర్వహణాధికారి సంఘ వ్యవస్థాపకులు పన్నీరు సత్యం ధరణి మహిళా మ్యాక్స్ లిమిటెడ్ మండల అధ్యక్షురాలు బైరి రజిత అన్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ధరణి మహిళా పొదుపు సంఘం ఏర్పడి 27 ఏళ్లు అవుతుందని, నాటి నుంచి నేటి వరకు సంఘం సభ్యులకు అనునిత్యం అందుబాటులో ఉంటూ వారి అవసరాలకు రుణాలు అందిస్తూ మహిళల ఎదుగుదలకు కృషి చేస్తున్నామని తెలిపారు. జనగామ నియోజకవర్గంలోని బచ్చన్నపేట, చేరియాల, నర్మెట, మద్దూర్, దూల్మిట్ట మండలాల్లోని తమ సహకార సంఘాలను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో సంఘం సభ్యులకు ఎలాంటి షరతులు లేకుండా 5,000 నుండి 5 లక్షల వరకు రుణాలు అందిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళలు ఇంతకుముందు వంటింటికే పరిమితమయ్యేది. మహిళా సంఘము మా ధరణి వ్యవస్థ 1997లో ఒక చిన్న గ్రామంలో మొదలైంది. ఈ సంఘంలో మేము చేరకముందు మాకు ఏ విషయాలు తెలియకపోయేది. ఇప్పుడు మేము సంఘంలో పొదుపు చేయడం వల్ల మాకు అన్ని రంగాల్లో పాల్గొని పొదుపు కట్టి అప్పులు తీసుకొని సేవ పొందవచ్చని మాకు అర్థమైంది. ఈ సొసైటీ 1997లో స్థాపించబడింది. ప్రజా చైతన్య సేవా సంఘంతో 3 మండలాలలో 3 బ్రాంచులుగా ఏర్పడి ఇప్పుడు 12,000 మంది సభ్యులతో 10 మంది సిబ్బందితో మా సంస్థ నడుస్తుంది. మా అప్పు ఎంతవరకైనా తీసుకోవచ్చు. మేము తీసుకున్న అప్పు మన అవసరాన్ని బట్టి తీసుకొని మనకు వీలైనంత విధంగా కట్టుకోవచ్చు. ప్రజా చైతన్య సేవా సంస్థ అనే స్వచ్ఛంద సంస్థ మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రాజెక్టు కింద 1997లో ఈ ప్రాంతంలో ఒక పొదుపు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు మహిళలకు అందుబాటులో లేవు. ఈ సంస్థ వచ్చిన తర్వాత ఊరుగా తిరిగినప్పుడు మహిళలు చాలా భయపడి పారిపోయేవారు. ఏం చిట్టి, ఏం పొదుపు అనే విషయం కూడా అర్థం చేసుకునేవాళ్ళు కాదు. అలాంటి పరిస్థితుల్లో మేము ఒక్కొక్క గ్రామంలో ఎన్నోసార్లు తిరిగి మహిళల్ని క్రోడీకరించడం అనేది చాలా కష్టమైన పనిగా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో మహిళలందరినీ ఒక సంఘంగా ఏర్పడి మీరు పొదుపు చేసుకోవాలి, ఒకరోజు కూలిని మీరు దాచిపెట్టుకొని మెల్లమెల్లగా మీరు యొక్క అవసరాలకి ఈ డబ్బులు మీరు ఉపయోగించుకునే విధంగా మీరు చేస్తే బాగుంటుందని వాళ్ళకి అలవాటు చేయడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు కూలిని పొదుపు చేసుకోవచ్చట అనే ఆలోచనతో వాళ్ళు పొదుపు చేయడం ప్రారంభించారు. అలా ప్రారంభించిన కార్యక్రమము దినదినం ప్రవర్ధమానమై ఈరోజు 27 సంవత్సరాలుగా నిరంతరాయంగా మహిళలకి సేవ చేస్తూ ఆర్థిక అభివృద్ధిలో మహిళల్ని అగ్రభాగాన నిలబెట్టడం జరిగింది.